హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి బీన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అనమాట ఇది. కరెక్ట్గా 10 to 15 minutes లోపే ఈ ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రై కోసం నేను కడాయి పెట్టి 5 to 6 tablespoons ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి అవి చిట్టపట్టమనగానే పచ్చిశనగపప్పు వేసి ఈ పచ్చిశనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసాను. అలాగే తురిమిన పచ్చి కొబ్బరి క్వాంటిటీ చూసారా ఎంత వేసానో, 1/2 kilo బీన్స్కి ఇంత కొబ్బరి వేసాను అనమాట. అలాగే కొబ్బరి తురిమిన తర్వాత ఒక్క స్పూనుడు, చిన్న స్పూనుడు కొబ్బరి తీసుకొని, పచ్చి కొబ్బరి తురిమింది, ఒక 5-6 పచ్చి వెల్లుల్లి రొబ్బలు పొట్టు తీసేసి ఆ కొబ్బరి తురుముతో మెత్తగా మెదిపేసానండి. అదే ఈ ఫ్రైకి చాలా ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఓకేనా? ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత నూనెలో 1 నిమిషం పాటు మాడకుండా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పెద్ద ఆనియన్ కట్ చేసి కొద్దిగా కరివేపాకుతో పాటు వేసేస్తున్నాను. ఇందులో ఆనియన్ 3 అంతులు మెత్తగా మగ్గాలండి, వేగకూడదు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఉంచకూడదు. కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టి మెత్తగా మగ్గేలాగా వేయించాలి ఒక 2 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఉడికించిన నేను బీన్స్ 1/2 kilo బీన్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ముందుగా బీన్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా తిప్పాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. ఇలా తిప్పిన తర్వాత సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కారం కూడా అంతే, మనకి ఎంత కారం కావాలో సరిపడినంత కారం వేయాలి. అలాగే పసుపు 1/2 స్పూన్ కంటే తక్కువగా పసుపు యాడ్ చేస్తున్నాను. అంతేనండి. ఇంకా ఇందులో ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నేను యాడ్ చేయలేదు, అవసరం లేదు. జస్ట్ పచ్చి కొబ్బరిలో ఒక 5-6 వెల్లుల్లి రొబ్బలు మెదిపి వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుందన్నమాట. అంతేనండి. ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉంటే సూపర్గా తయారైపోతుంది. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. మొత్తం అంతా ఇలా అయిపోయిన తర్వాత నేను గిన్నెలోకి తీసేయడం నాకు అలవాటండి, అందుకే నేను గిన్నెలోకి తీసేస్తున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రసంలోకి కానీ పప్పు చారులోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. మామూలుగా పొడన్నంలా కలుపుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.